పాకిస్తాన్లో ఎన్నికలు జరుగుతున్న వేళ మరో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో 5 పోలీసులు మృతి చెందారు, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో బాంబు దాడులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ప్రయాణిస్తున్న మొబైల్ వ్యాన్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీని పేల్చారు. అనంతరం 30 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. దీంతో 5 పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ స్టేషన్కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. అయితే మహిళల కోసం కేటాయించిన పోలింగ్ స్టేషన్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా నేటి ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. అయినప్పటికీ జరిగిన పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి. కాగా సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు కొనసాగాయి. 241 మిలియన్ల జనాభా ఉన్న పాకిస్తాన్లో 128 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లుగా అధికారులు వెల్లడించారు.